సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. తెల్లవారుజామున 5 గంటల నుంచే పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్టుగా సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్లలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. తెల్లవారుజామున 5 గంటల నుంచే పటాన్చెరులోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసాల్లో కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇక మహిపాల్ రెడ్డిపై గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో మధుసూదన్ రెడ్డి తన సోదరుడు కూడా ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి వచ్చినటువంటి మధుసూదన్ రెడ్డి ఇటీవల కాలంలో క్వారీల బిజినెస్ సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అవతవకలకు పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున వీరిపై ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి నిజాంపేటతో పాటు పటాన్చెరు దాదాపు 4 ప్లేసెస్ లో ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రం సోదాలు కంటిన్యూ కొనసాగిస్తారు. గూడెం మహిపాల్ రెడ్డిపై కూడా అనేక ఆరోపణలు కూడా గతంలో వినపడే ఇటీవల కాలంలో అతను చేస్తున్నటువంటి వ్యాపార సముదాయాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి గూడెం మహిపాల్ రెడ్డి అటు పటాన్చెరు ఎమ్మెల్యే నివాసాలతో పాటు అతని సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసాల్లో కూడా అటు 4 చోట్ల అటు పటాన్చెరులో 2 ప్లేసెస్ లో అదేవిధంగా నిజాంపేట 2 ప్లేసెస్ లో తన పటాన్చెరు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మహిపాల్ రెడ్డి సమక్షంలోనే మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం జరుగుతున్నాయి. దీంట్లో అతనికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు కొంత ఎవిడెన్స్ కూడా ఈడీ అధికారులు కలెక్ట్ చేసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రం ఈ సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఝాన్సీ అంటే సునీల్, ఇప్పటి వరకు ఏమైనా ప్రూఫ్స్ దొరికాయి అంటే సమాచారం ఏమన్నా ఉందా మీ దగ్గర? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు గతంలో కూడా గూడెం మహిపాల్ రెడ్డిపై అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక కేసు విషయంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల కాలంలో అతను కొన్ని కార్లను కూడా కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక అతనికి సంబంధించిన క్వారీ బిజినెస్ లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కంకర బిజినెస్ ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు కూడా అతనిపై ఆరోపణలు కూడా వినపడ్డాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయంపైన కూడా ఈడీ అధికారులకు ఇటీవల కాలంలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కేంద్ర బలగా ఆధీనంలో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు 4 ప్లేసెస్ లో అటు పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే నివాసంతో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి తన బంధువుల నివాసాలు కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. సోదాలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎందుకు సోదాలు చేశారు, ఎంతవరకు గుర్తించారు, వీటన్నిటిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఈడీ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ.